రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దగ్గర తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాసర ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. మాస్టర్ ప్లాన్ లో పలు సవరణలను సూచించారు ముఖ్యమంత్రి. ఇటు జిల్లాల్లో పర్యటించిన మినిస్టర్స్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాసర ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఈ నెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. కేరళంలో సంక్షేమ మెరుగైన పాలన కోసం యూడీఎఫ్ను గెలిపించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఎల్డీఎఫ్ విఫలమైందన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నామని అనుమానం ఉంటే వచ్చి చూడాలన్నారు. కేరళ పతినంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు సెగ్మెంట్లలో ప్రచారం చేశారు. కేరళంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు భట్టి. They could not implement, and the state of affairs have gone to the worst. గోదావరి పుష్కరాల కోసం భారీగా నిధులు కేటాయించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు పట్టణం దగ్గరలోని ఉత్తరవాహిని గోదావరి దగ్గర ఏర్పాట్లను కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెన్నూరు ప్రాంతం టైర్ 2లో ఉండగా టైర్ 1లోకి మార్చాలని కోరగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారన్నారు. గోదావరి పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారన్న అంచనాతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. చెన్నూరులో సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తారు భక్తులు. వారికి సరైన ఫెసిలిటీస్ చేసే అవసరం ఉన్నదని చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒప్పుకొని దీన్ని టైర్ 1లో చేయడం జరిగింది. ఈ టైర్ 1 వలన 500 కోట్ల రూపాయలు మనకు ఈ బడ్జెట్లో కూడా గోదావరి పుష్కరాలకు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ఫోకస్ చేసింది వ్యవసాయ శాఖ. ఇందులో భాగంగా ఉన్నత అధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. పంటల సమగ్ర ప్రణాళికకు శాటిలైట్ ఇమేజింగ్ ఒక దిక్సూచిలా ఉండాలన్నారు మంత్రి. ప్రభుత్వం పంటల సరళి, మార్కెటింగ్ డిమాండ్, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాల అవగాహన కోసం శాటిలైట్ ఇమేజింగ్ సమాచారం ప్రామాణికంగా తీసుకోనుందన్నారు. సెక్రటేరియట్లో శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. శాటిలైట్ క్రాప్ మ్యాపింగ్ పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు మంత్రి. సోమశిల, శ్రీశైలం క్షేత్రాల మధ్య హెలి టూరిజం సేవలను 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నామన్నారు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే హెలికాప్టర్ సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని చెప్పారు. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సేవలను నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి పర్యాటక కేంద్రాలకు విస్తరింపచేస్తామన్నారు. ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వారం పాటు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం నేచురోపతిలో మిల్లెట్ మేళా, 7న 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు మంత్రి దామోదర. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో ఏ పథకం చూసినా అవినీతిమయమేనని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం హరీష్ రావేనని విమర్శించారు. బీఆర్ఎస్ రాజకీయ వ్యభిచారిగా మారిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు.
నిర్మల్ జిల్లాలో డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో 90% సీట్లు కాంగ్రెస్ సాధించబోతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. మనం చేసిన అభివృద్ధి పనులే మనల్ని గెలిపిస్తాయన్నారు. ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆఫీసును సందర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడారు మహేష్. ఐటీడీఏ పనితీరు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు పీసీసీ చీఫ్. రాష్ట్రంలో రేషన్ కార్డులున్న 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా కల్పిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి కాళేశ్వరం, యాదగిరిగుట్టకు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించారు. వేములవాడ బస్టాండ్ ఆధునీకరణకు 1,60,00,000 మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఒక పుణ్యక్షేత్రం నుంచి మరొక పుణ్యక్షేత్రానికి బస్సు సర్వీసులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈరోజు నూతనంగా 2 బస్సుల్ని వేములవాడ నుంచి కాళేశ్వరానికి, అదేవిధంగా మరో బస్సు వేముల నుంచి యాదగిరిగుట్ట కూడా వెళ్ళేటువంటి బస్సు సౌకర్యాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనివల్ల పుణ్యక్షేత్రానికి మధ్యలో కనెక్టివిటీ పెరిగి భక్తులకు ఉదయం పూట వెళ్ళి దర్శించుకొని తిరిగి వచ్చేటువంటి అవకాశం కల్పించేటువంటి సందర్భాన్ని తీసుకురావడం కోసం ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. గూగుల్లో తెలంగాణ అభివృద్ధి నిరోధకులు ఎవరు అని అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని వస్తుందన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కాగ్ రిపోర్ట్ బీఆర్ఎస్ అవినీతిపై ఉతికి ఆరేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏ పథకం చూసినా అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ హరీష్ రావు అని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం హరీష్ రావేనని విమర్శించారు మధుసూదన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని చెప్పి నువ్వు ఉన్నావు కదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా. మరి ఎందుకు పూర్తి చేయలే 3 సంవత్సరాలల్లా? మీరు చెప్పిన మాటని ఈరోజు రిపీట్ చేస్తున్నా. నేను కుర్చేసి కూర్చొని కంప్లీట్ చేస్తా అని చెప్పినావు. మీ మామగారు నువ్వు కూడా ఆ రోజు ఐ విట్నెస్ కదా. నువ్వు కూడా ఒక హోదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నావు కదా. దాదాపు 8 సంవత్సరాలు అయినా కూడా మీరు పూర్తి చేయలే. బీఆర్ఎస్ రాజకీయ వ్యభిచారిగా మారిందని ఫైర్ అయ్యారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఇబ్రహీంపట్నంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గెలిచిందన్నారు. క్యాతనపల్లిలో దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. కేటీఆర్ అనైతిక రాజకీయాలు చేస్తున్నారన్నారు మెట్టు సాయి. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బీజేపీ ములాఖాత్, అదేవిధంగా క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ అక్రమ రాజకీయ వ్యభిచారం చేసి బీఆర్ఎస్ మున్సిపాలిటీని రాజకీయ వ్యభిచారం చేసి ఇలాంటి రాజకీయ వ్యభిచారం ఎక్కడ మనం చూడలేదు. రాజకీయ వ్యవహారాలకు బస్టు పట్టించే చేత బీఆర్ఎస్ పార్టీది, అది కేటీఆర్ది. పాల్వంచలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. మంత్రి పొంగులేటిపై బురద జల్లడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నగరంలో బోగస్ ఓట్లపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సర్వేపై పార్టీ నేతలకు అవగాహన కల్పిస్తోంది. సీఎం రేవంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లపై విమర్శలు చేశారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ కు అబద్దాల్లో ఆస్కార్ ఇవ్వొచ్చన్నారు. బీహార్, మహారాష్ట్ర, హర్యానా తరహాలో ఇప్పుడు కేరళలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుపై వరుస సమావేశాలు నిర్వహిస్తుంది బీజేపీ. పార్టీ నేతలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గోల్కొండ ఏరియా నేతలతో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సర్పై అవలంబించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నెలలో తెలంగాణలో ఎస్ఐఆర్ సర్వే జరగనుంది. ఈ క్రమంలోనే ఓల్డ్ సిటీ బోగస్ ఓట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీహార్, మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆయనే కారణమన్నారు. ఇప్పుడు కేరళలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు బండి. ఏదేమైనా హుజూరాబాద్లో డంపింగ్ యార్డును అడ్డుకుంటామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు గుమ్లాపూర్ సభలో క్లియర్ అయిపోయిండు. 2 జిల్లాలకు సంబంధించి డంపింగ్ యార్డు ఇక్కడ పెడుతున్నామని చెప్పి అక్కడ ఇచ్చారు. ఫస్ట్ రెస్పాండ్ నేనే, ఫస్ట్ ఖండించింది, ఆ రోజు వ్యతిరేకించింది నేనే దీని మీద.
మరి గత పాలకులు దీన్ని ఆపితే ఇది ఆగేది. అప్పుడు స్పందించాల్సిన టైంలో స్పందిస్తే ఇలా ఈ సమస్య వచ్చేది కాదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు పార్టీలు దీనికి బాధ్యత వహించాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీజేపీకి సంపూర్ణ మద్దతు ఉన్నా చైర్మన్ గా ఎందుకు ప్రకటించడం లేదని అధికారులను నిలదీశారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గా తక్షణమే బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి. షాద్నగర్ సమీపంలోని కన్హ శాంతి వనంలో జరిగిన విశ్వ మాంగళ్య సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ డీకే అరుణ. 2 రోజుల పాటు జరిగే వివిధ సెషన్స్ ను ప్రారంభించారు. అపోలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశ్వ మాంగళ్య సభలో నృత్య ప్రదర్శన చేసిన కళాకారులను సన్మానించారు. తర్వాత సభా ప్రాంగణంలో సంస్కృతి సంప్రదాయాలకు అర్థాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు డీకే అరుణ. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐతో బీజేపీ వేధిస్తే కేరళలో మాత్రం పినరయి సర్కార్ అవినీతిపై కేంద్రం విచారణ చేయించడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. అస్సాం, కేరళలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ హయాంలో అస్సాంలో అవినీతి పేరుకుపోయిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐతో బీజేపీ వేధిస్తే కేరళలో మాత్రం సీఎం పినరయి విజయన్ అవినీతిపై విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ, కమ్యూనిస్టులు ఒక్కటేనని ఎల్డీఎఫ్ నేతలకు కూడా తెలుసునన్నారు. కేరళలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత బీజేపీ, కమ్యూనిస్టులే టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. Wherever he goes, he makes some comment about God, temple, religion. CPM leaders have stolen gold from the temple and replaced it with brass, and the Prime Minister has nothing to say about this. Normally he would be giving long speeches about this, but in Kerala not one word, because he wants the LDF to win, because he knows LDF can never be a threat to the BJP. UDF and the Congress party are the real threat to the BJP and the RSS. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కంట్రోల్లోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు రాహుల్. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రతి మహిళకు ఫ్రీ బస్సు ఫెసిలిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేరళలోని ఇడుక్కి బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. Your chief minister has been compromised because of his corruption. And the exact same way the prime minister has been compromised by Mr. Trump. What did India get for signing away its energy security? What did India get for signing away agriculture? What did India get for giving up its data? Answer is absolutely nothing. Why? Why? Because Trump has information on Epstein. Trump has put a case, a criminal case on Adani in the United States. And that case is targeted at the Prime Minister, Narendra Modi. పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి విజయం సాధిస్తుందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతమున్న ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. Congress and DMK alliance is going to win Pondicherry and there will be alliance government. We are already implemented in Karnataka. We are already implemented in Telangana. We are already implemented in Himachal Pradesh. So whatever we say, we do it. Not like NR and BJP. కేరళ ఓటర్లు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు ఎంపీ శశి థరూర్. గతంలో మాదిరిగా అధికార పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వంలో అనేక వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు బయటపడ్డాయని, వీటిని ప్రజలందరూ చూశారని చెప్పారు. కోజికోడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శశి థరూర్. The government has taken the Kerala model and made it into a debt model. We are sinking in debt. Unemployment is high. People are leaving the state. Taxation is high. In all sorts of ways, life is deeply disappointing. Yes, 4 days ago there was a Niti Aayog report ranking 18 states in terms of fiscal health, financial management. Kerala came 15th. On what basis can these people ask for a third term when they have messed up their first 2 terms so badly? అసెంబ్లీలో 10 ఏళ్లు అవినీతి రాజ్యమేలిందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. 10 ఏళ్ల అణచివేతను భరించిన అస్సాం ప్రజలు ప్రస్తుతం మార్పును, స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. पूरे असम के लोग बदलाव चाहते हैं. बदलाव की हवा हम देख रहे हैं. 10 साल से उत्पीड़न इन्होंने सहा है, 10 साल से भ्रष्ट प्रशासन इन्होंने सहा है, 10 साल से
दुशासन जैसा राज इन्होंने असम के लोगों ने सहा है। अब असम के लोगों को आज़ादी चाहिए और इसीलिए उनका विश्वास आज कांग्रेस के नेतृत्व में हमारे गठबंधन में है। అస్సాంలోని బీజేపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి పెరిగిపోయిందన్నారు ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి. అస్సాం భూములను పారిశ్రామికవేత్తలకు అమ్మేసిన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వమే అత్యంత అవినీతిమైనదని రాహుల్ సరిగ్గానే చెప్పారన్నారు. అస్సాం ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి కాంగ్రెస్ కూటమిదే విజయమన్నారు. కేరళలో బీజేపీ వైపు గాలి వీస్తోందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు ప్రధాని మోదీ. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తమిళనాడుకు భారీ ఆదాయం వస్తున్నా రాష్ట్ర ఖజానా ఎందుకు ఖాళీగా ఉందని ప్రశ్నించారు కేంద్ర మంత్రులు. అస్సాంలో డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి స్పీడప్ అవుతోందన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళంలోని పతినంతిట్టలోని తిరువల్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోదీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామన్నారు. आपकी ईज ऑफ लिविंग और क्वालिटी ऑफ लाइफ दोनों की चिंता है. केरलम के किसानों को हमने पीएम किसान सम्मान निधि के जरिए अराउंड 13,000 करोड़ रुपए की सहायता सीधी उनके बैंक खाते में पहुंचाई है. పశ్చిమాసియా అంశంపై భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రధాని. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లను కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తవమన్నారు. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని, అయితే పినరయి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు మోదీ. लेकिन कांग्रेस के बड़े बड़े नेता जानबूझकर ऐसे बयान देते हैं. अरे कांग्रेस के लोगों, एलडीएफ के लोगों, यूडीएफ के लोगों, अरे राजनीति अपनी जगह पे है. अरे चुनाव आते जाते रहेंगे, लेकिन मेरे केरलम के लाखों भाई बहन वहां है. मेरे लिए उनकी सुरक्षा ये सबसे बड़ा काम है और मैं इसके लिए कमिटेड हूं. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం చేసిన అప్పు భారీగా పేరుకుపోయిందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రజలు కడుతున్న ట్యాక్స్తో భారీగా ఆదాయం వస్తున్నా ఆ సొమ్మంతా ఎటుపోయిందని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఎందుకు ఖాళీగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. Whereas DMK government in the last election had made lot of promises, most of them remain unfulfilled. We will stop all this corruption and bring good governance to the people of Tamil Nadu. Once you read this, you'll realize, forget $1 trillion economy. I don't think they can create even $500 billion economy, given the high level of corruption and the misgovernance that we are seeing in the Stalin rule. డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో అస్సాం చాలా స్పీడ్గా డెవలప్ అవుతోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. 10 ఏళ్ల క్రితం అస్సాంలో మహిళలకు రక్షణ ఉండేది కాదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల భద్రతను, గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అస్సాంలో మరోసారి బీజేపీ సర్కార్ ఏర్పడుతుందన్నారు నితిన్ నబీన్. हमारी सरकार ने वो सम्मान और विश्वास के साथ जनता को विकास की योजनाएं भी दी. एक समय था जब यहाँ की बेटियां भी सुरक्षित नहीं थी और यहाँ की मिट्टी को भी असुरक्षित करने का काम कांग्रेस के नेताओं ने किया था. मित्रों, माता बहनों की उपस्थिति इस बात का संकेत है कि इस बार फिर से कमल खिलेगा और भाजपा की झोली में फिर से जनता का आशीर्वाद मिलेगा. मित्रों, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మమతా బెనర్జీ సర్కార్లో మహిళలకు రక్షణ లేదని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ సర్కార్ ఏర్పాటవుతుందన్నారు.